కరములు ఎత్తి చెప్తారా? యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. అవునయ్య, మమ్మల్ని నశింపక కాపాడే దేవానికి వందనాలయ్య. కరుణయు కృపయు నిరంతరము శాంతినిచ్చే దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్య. నా బరువంతా నా భారమంతా నీ పాదల దగ్గర విడిచిపెడుతున్నానయ్యా. ఇది సంగమ ఇక్కడ ఎవరైనా బరువులతోటి భారాలతోటి వచ్చినట్లయితే, ప్రయాసతోటి వచ్చినట్లయితే యేసయ్య పాద చెంత విడిచిపెడతారా? నాకు వేరే నువ్వు ఏమి సాధించలేవని చెప్పాడండి దేవుడు. ఈరోజు దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరంగా ఉండి నేను సాధిస్తానంటే కుదరదు. అది అవ్వదు. చెప్పు, నిజమైన ద్రాక్షవల్లి నీవే దేవా. తీగను నేనయ్యా, నీలోనే నేను, నాలోనే నువ్వయ్యా. మనమిద్దరము కలిసి ఉంటేనే జీవితంలో నేను ముందుకు వెళ్ళగలుగుతానయ్యా. ప్రభువా, నీవు లేకుండా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, కానీ విఫలమే, ఫెయిల్యూర్, డిజాస్టర్, సో మచ్ లాస్, సో మచ్ హార్ట్ ఏక్, సో మచ్ హార్ట్ బ్రేక్ లో నీతోటి కలిసి జీవిస్తాను ప్రభువా. నీవు నాలోకి రావా? నా హృదయమంతా నీ ఆలయమే దేవా, నా దేహమంతా నీ ఆలయమే ప్రభువా. మీరు చెప్పాలండి, మీ నోటి మాటలతో చెప్పాలి, నా దేహమంతా నీ ఆలయమయ్యా, నా దేహమంతా నీ సొత్తు దేవా. నీకు వేరుగా జీవించి ఎంతో కుమిలిపోయానయ్య, ఎంతో బాధ కొని తెచ్చుకున్నాను ప్రభువా. కానీ బుద్ధి వచ్చింది ప్రభువా. నీతో ఉంటే గాని నా జీవితంలో ముందుకు వెళ్ళలేను ప్రభువా. ఒప్పుకుందామా దేవుని సన్నిధి? గత వారంలో చేసిన దుష్కార్యాలు, దుష్ట తలంపులు, మాటలు, వినికిడి, క్రియలు, చూపులు, దేవా నన్ను క్షమించయ్యా. అడుగుదామా? మీరు ఆయన నామములో క్షమాపణ పొందుకోకపోతే మీరు ఎంతగా ఆయన నామాన్ని అధికారంతో ప్రకటించిన వ్యర్థమే. మొదటిగా క్షమాపణ, మొదటిగా మీరు పరిశుద్ధపరచబడాలి, మొదటిగా ఆయన రక్తం చేత కడగబడాలి. దాని తర్వాత అప్పుడు ఆయన నామములో అధికారం ఇవ్వబడుతుందని అడిగండి. యేసయ్యా, నన్ను నీ రక్తంతో కడగయ్యా, నన్ను నీ రక్తంతో పరిశుద్ధపరచు ప్రభువా. తల నుండి అరికాల వరకు నన్ను శుద్ధీకరించు ప్రభువా. ఈ గత వారంలో ఎంత ఘోరమైన కార్యాలు చేశాను ప్రభువా, ఎంత ఘోరమైనవి చూశానయ్యా, ఎంత ఘోరంగా మాట్లాడాను ప్రభువా. నన్ను మన్నించు, శుద్ధీకరించయ్యా. నాకు అసహ్యతని పుట్టించు దేవా. ఆ పాపము విషయమై నాకు అసహ్యత పుట్టించు.